అన్న ఏం పేరే? శ్రీనివాస్. మాది శివాజీనగర్ గ్రామం, రఘునాథ్పల్లి మండల్. ఎట్లా ఉంది అసలు ఊర్లలో మరి పరిస్థితి? 2 సంవత్సరాలు అవుతుంది. ఊర్లలో అట్లనే ఉన్నది. ఆయన భాష అది, ఆయన లొల్లి అంతే. ప్రతిపక్ష పాత్ర రేవంత్ రెడ్డి వాయిస్తాడు. ప్రతిపక్షం అంతే. ఆయన సీఎం అనుకుంటలేడు. ఆయన ఇంకా ప్రతిపక్షంలో ఉన్నా అంటాడు. ఆయన అనుకుంటలేడు. ఎందుకంటే పేగులు మెడలు వేసుకుంటా తొండలు తోడి ఎవరు చెప్తారు అంతా. ఏదో పోలీసు వాళ్ళు అప్పుడు 3rd డిగ్రీ నేరస్తులను గుండాలను పట్టుకొచ్చి అవి వాడే భాషను ఈయన వాడతాడు. ఇంకా ప్రతిపక్షంలో ఉన్నా అని అనుకుంటాడు ఆయన. ఎన్ని 420 హామీలు ఇచ్చిండు, 20 కూడా హామీ కాలే. అదేది ఫ్రీ బస్ ఒక్కటి పెట్టిండ్రు, ఆడోళ్ళు కొట్టుకుంటారు. ఏంటంటే ఒక దెబ్బ కొట్ట ముందుకే ఆధార్ కార్డు తీసుకొని జేబులో పెట్టుకొని ఆమె పోతుంది. అయితే నిన్న అసెంబ్లీలో చెప్తుండగా నేను అసలు ఈ భాష ఎందుకు మాట్లాడుతున్నా అంటే వీళ్ళకి ఇంకా ఈ భాషల్లో చెప్తేనే బుద్ధి వస్తుంది, అందుకనే ఇదే భాషలో మాట్లాడుతున్నా అంటుండు. ఆయన ఒక్కడే సీఎం. ఇంతకుముందు ఉన్న సీఎంలు ఎట్లా ఉందాగా మెయింటైన్ చేసిర్రు, ఏ భాష మాట్లాడారు? వీళ్ళందరూ సీఎంలు కాదా? అంతకుముందు కేసీఆర్ 10 సంవత్సరాలు చేసిండు. ఆయన ఆ భాష ఎప్పుడైనా మాట్లాడిర్రా? మాట్లాడిండా? ఆయన ఎందుకు ఆయన చూసి చిన్నపిల్లలు అది నేర్చుకొని మరి వాళ్ళు అట్లా తయారవుతారు, తల్లిదండ్రులు భయపడతారు ఆయన భాషను చూసి. అట్లా ప్రభావం చూపెడుతుంది. మరి అంత ఈ టచ్ ఫోన్, స్మార్ట్ ఫోన్లలో తెల్లలైతే కనబడుతుంది, అది గట్టిగా వినబడుతుంది. కానీ గొంతు పెంచి మాట్లాడతాడు కదా, అట్లా గట్టిగా వినబడుతుంది. ఆ పొరగాలు నేర్చుకొని అంత ఇదంతా ఏమో అయ్యేటట్టున తల్లిదండ్రులు భయపడతారు. ఈ నీళ్ళ విషయం వల్ల కూడా అసలు పంటలు ఎక్కువ పండుతున్నాయి అంటే ఇంకా అది కాంగ్రెస్ వచ్చినాకనే అంటున్నారు. ఎక్కడ చూపెట్టమని ఆయనను, అదంతా కేసీఆర్ చేసిన పుణ్యమే. కాళేశ్వరం నీళ్లు కానీ ఏది కానీ కేసీఆర్ చేసిన పుణ్యమే. ప్రతి ఒక్క డ్యామ్ కానీ కాళేశ్వరం కూలేశ్వరం అన్నాడు. ఇప్పుడు హైదరాబాద్కు నీళ్ళు తెస్తాను కొబ్బరికాయ కొట్టిండు. ఆ కాళేశ్వరం నీళ్ళు వస్తేనే హైదరాబాద్కు నీళ్ళు వస్తాయి. ఎక్కంచెలు వస్తాయి. ఆయన కొబ్బరికాయ కొట్టింది దేనికి? ఆయన సొంతంగా దోవి కొట్టిండా? హైదరాబాద్ లో నీటి గుంటలు తీస్తాడు కింద, రోడ్డు కింద. ఏది మురికి గుంటలు తీసిన వాళ్ళు ఎంతమంది కొట్టుకపోతారు మరి తెలియదుగా. తీసిండు, పెద్ద పెద్ద బాయిలు తీసిండు. వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళందరూ అల్లనే పడతారు. ఇక గతంలో సీతక్క విషయానికి వస్తే పెట్రోల్ గురించి మాట్లాడింది ఆమె. చాలా చేసింది నెట్వర్క్. ఏదో కేసీఆర్ తలుచుకుంటే 40 రూపాయల పెట్రోల్ వస్తుంది, 50 రూపాయల పెట్రోల్ వస్తుంది. ఇప్పుడు ఆమె ప్రభుత్వం లేదు, ఆమె ఒక మంత్రి. ఆమె తలుచుకుంటే ఎందుకు రాదు? అది రేవంత్ రెడ్డి వాళ్ళ సీఎంఏ కదా. మరి 50 కాదు 55 రూపాయలు చేయమని, 60 రూపాయలు చేయమను. ఇప్పుడు ఎందుకు చేస్తలేదు? అట్లా చేసింది కదా, ఇప్పుడు ఆమె చేయాలి కదా. మరి అదే మరి ఈరోజు అది ఫోన్లో కూడా చూసినాము. ఏది ఇసుక లారీ వాళ్ళకు బుద్ధి లేదు, మేడారం జాతరాన్ని కూడా బంద్ చేస్తలే అంటారు. మరి ప్రభుత్వం మీ చేతులు ఉన్నది కదా. ఇసుక లారీలు బంద్ చేయి, ఇసుక పర్మిషన్లు బంద్ చేయి. బంద్ చేస్తే ట్రాఫిక్ క్లియర్ ఉంటుంది. ఇసుక లారీలే ఆమె కదా ఫోటోలు. ఇప్పుడు ఈరోజు అన్నది ఎట్లా ఇసుక లారీలకు బుద్ధి లేదు. ఇటు బీఆర్ఎస్ వాళ్ళు ఇవన్నీ బీఆర్ఎస్ వాళ్ళ చేతిలో ప్రభుత్వం ఉందా? ఎవరి కాడు ఉన్నది? ఆమె చేతిలో ప్రభుత్వం ఉంది, ఆమె బంద్ చేపియాలి. ఈ రోజు న్యూస్ చూసిన నేను, న్యూస్ ఎప్పుడు వచ్చినా ఈ రోజు చూసిన. ఈ బీఆర్ఎస్ వాళ్ళకి బుద్ధి లేదు, గిసొంటి బంద్ చేపి వాళ్ళు ఎందుకు బంద్ చేస్తారు చెప్పు? నీ ప్రభుత్వం నీ చేతిలో నువ్వు బంద్ చేయాలి. బీఆర్ఎస్ వాళ్ళు లారీలు అయితే పక్క పెట్టు. ఇప్పుడు అరే ప్రభుత్వం మీద ఉన్నది. ఇక ఎంపీటీసీ జడ్పీ నోటిఫికేషన్ మన 25 పోయిన నెల 26కు వచ్చేది ఉండే, 22కు. ఈ దెబ్బ చూసిడు 60-40 అనే వరకు. ఇంకా మళ్ళీ 60 ఇటు పోతాయి, 40 ఇటు వస్తాయి కావచ్చు అని వెనక తగ్గిండు. మేము ఆల్రెడీ అనుకున్నాం రేవంత్ రెడ్డి మళ్ళీ అది ఎప్పుడొచ్చో తెలియదు. 2 నెలలు అవుతావు 3 నెలలు అవుతావు. ఆల్రెడీ ఈ దెబ్బతోటి మేము అనుకుంటే ఉన్నాం ఇదేమో చేస్తాడు వెనక పోతాడు అనుకున్నాం. అన్నట్టు అయింది. నోటిఫికేషన్ వెనక పోయింది. పోయినా కూడా ఏం తగ్గదు, ఇట్లనే వస్తుంది. పోరు అర్థమైందా? బీసీలకు రిజర్వేషన్ ఇచ్చినాక పెడతాడేమో ఆయన. రిజర్వేషన్లు అట్లే పెట్టుకుంటే పోతాడు. కానీ మరి ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు 2 సంవత్సరాలు దాటిపోయింది. ఇంకా 2 సంవత్సరాలల్లో ఇక ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతుంది ప్రభుత్వం. 32 సంవత్సరాల దాకా నేనే ఉంటాను అని భరించడం అయితే మనకు తప్ప కదా. ఓటేసినందుకు మా ఎమ్మెల్యే కళ్యాణ్ సింగ్ ఉన్నాడు, మేము ఓట్లేసి గెలిపించినాము. ఆయన పోయి వేరే పార్టీలు ఉన్నాడు. గెలవని వాళ్ళంతా ఆయన చుట్టూ, ఆయనకు ఓటైన వాళ్ళంతా ఆయన చుట్టూ తిరుగుతారు. ఏ పార్టీలో నిలబడితే రోడ్లు మీరు? మేము టీఆర్ఎస్ నిలబడితే ఓట్లు వేసినాం ఆయనకు. అదే చెప్తున్నా, నేను ఇళ్ళనే ఉన్నా, రాజీనామా చేయలేదు. మరి ఇక్కడ కనబడాలి కదా. ఒక్క పోస్టర్ అన్న ఒక బొమ్మన ఉన్నది ఆ కడియం సిఆర్ది. మరి టీఆర్ఎస్ పార్టీలో ఉంటే ఆయన బొమ్మ ఉండాలి, కండో కప్పుకొని రావాలి ఇటువంటి మీటింగ్ కు. స్టేషన్ కాన్పూర్ కాన్స్టిట్యూన్సీ కూడా ఉన్నదిగా ఇలా. రాజీనామా చేయలేదు, నా బాస్ కేసీఆర్. మరి కేసీఆర్ దగ్గర ఉండు, నువ్వు పక్క పండి కూర్చేసుకొని కూర్చో. నువ్వు సీఎం రేవంత్ దగ్గర ఉండి ఏమో కేసీఆర్ దగ్గర ఉన్నా అంటే ఎట్లా? అయితే అసెంబ్లీలో కూడా కాంగ్రెస్ వాళ్ళ సైడ్ కూర్చోవడానికి కారణం అక్కడ బాత్రూమ్ దగ్గర ఉన్నాయంట వీళ్ళందరికీ. అట్లా ఇప్పుడు ఆయన మా ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉన్నా అనేది ఆయన కూడా ఇంకా అర్థమవుతలేదు. అర్థమైందా? మీకేమనిపిస్తుంది? ఓట్లు వేసిర్రు అరే అటు పోయిండు, ఏం చేస్తాం మరి మేము? ఇంకా మేము పోగా ఆయన పోయినట్టు
ఒప్పుకుంటలేడు కానీ మేము నికాసైన కార్యకర్తలము, మేము పోము, ఆయన పోయినట్టు మేము పోము. ఆయన పోయినా అని ఒప్పుకుంటలేడు కదా. ఆయన ఒప్పుకోకపోతే ఒప్పుకున్నా మాకు సంబంధం లేదు కదా, అది ఆయన విజ్ఞతకు ఉంటుంది, మాకు సంబంధం లేదు కదా. మళ్ళా గెలవాడు, ఇప్పుడు పెట్టమని ఓట్లు ఆయన గెలుతాడో చూద్దాం ఇక. అప్పుడు మేమే ఉప ఎన్నిక వచ్చే పరిస్థితి ఉంది అంటారు, ఆడాడా మరి? వస్తే మాత్రం రాడు, ఆయన ఎంత నెట్వర్క్ చేసుకున్నా రాడు. మళ్ళీ బీఆర్ఎస్ నుంచి నిలబడతాడు, ఆయన నిలబడతాడు, డాక్టర్ తాటికొండ రాజా నిలబడితే వస్తాడు మళ్ళా ఆయన. అట్లా మొత్తం అన్ని తుపాకీ రావుండు మాటలు మాట్లాడి అధికారంలోకి వచ్చిండు. 6 అన్నదమ్ములు ముఖ్యమంత్రులే, వాళ్ళకి సెక్యూరిటీ, వాళ్ళ లెక్క, వాళ్ళ భూ కబ్జాలు, వాళ్ళ దందాలు వాళ్ళవి బాగానే నడుస్తున్నాయి. మొత్తం ఏం లేదు. కేసీఆర్ వచ్చిన తర్వాతనే ఈ తెలంగాణ రాష్ట్రంలో మేము ఆంధ్ర నుంచి వచ్చిన సెటిలర్సమే. మాది చేర్యాల, నా పేరు ఇన్నారెడ్డి, నేను 4 మండలాల మైనార్టీ అధ్యక్షుడిని, సిద్దిపేట జిల్లా. కానీ కేసీఆర్ వచ్చిన తర్వాతనే ఈ నీళ్ళు ఇవన్నీ చాలా బ్రహ్మాండంగా, రైతులు కూడా 10 సంవత్సరాలు బ్రహ్మాండమైన పంటలు పండించారు. ఇప్పటికీ కూడా మా దగ్గర యాసంగి అనేది లేదు. ఇప్పుడు దాదాపు 200 నుంచి 300 ఎకరాల మొక్కజొన్న వేసిండ్రు. ఇప్పుడు బాయిల నీళ్ళు ఇట్లా ముంచితే చేతికి అందుతున్నాయి. అలాంటి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు. మాకు మల్లన్న సాగర్, మాకు ఇవన్నీ ప్రాజెక్టులు, మాకు బాగా నీటి వసతి అయితే బాగా అయిపోయింది. మాకు లాస్ట్ ఉండే మా చేర్యాల అనేది వరంగల్ జిల్లాలో మాకు నీళ్లు చాలా ఇబ్బంది. అంటే ఒక జల్లు పడితే బాగుండు అనేది మేము ఆలోచించేటోళ్ళం. మాకు అలాంటి పరిస్థితి లేకుండా మాకు ఇప్పుడు 24 గంటలు మోటార్లు పెట్టినా ఒక జానెడు నీళ్లు దంగనటువంటి పరిస్థితి మాకు కొండపోచమ్మేంది, ఈ అన్ని సిద్దిపేట దగ్గర ఈ ఉంది. ఇవన్నీ కూడా మాకు బ్రహ్మాండమైన నీటి వసతి కల్పించిండు. వారు నీళ్ళ మీదనే చర్చ జరుగుతుంది. అసలు ఈ మన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కావచ్చు, ఈ కాళేశ్వరం కావచ్చు, ఇవన్నీ కేవలం అల్లుడు దుర్వినియోగం చేసిండా, మరి మామ ఆధ్వర్యం వల్లనే జరిగినాయి, ఇవన్నీ తెలియదు. కానీ తెలంగాణని మొత్తం ముంచి కూర్చున్నారు. వాళ్ళు చేసినటువంటి పనికి ఈరోజు ఆ అప్పులు కట్టడానికి నిన్న తల తాకట్టు పెడుతున్నా అంటున్నారు రేవంత్ రెడ్డి. ఇప్పుడు సార్ 34 జిల్లాలు చేసిండు. 34 జిల్లాలు కలెక్టర్ ఆఫీసులు కట్టిండు, కాలువలు చేసిండు, ఇవన్నీ నీటి వసతులు, ఇవన్నీ మల్లన్న సాగర్ కట్టిండు, కొండపోచమ్మ కట్టిండు, ఇవన్నీ చేసిండు. మరి వాళ్ళు నువ్వు ఏమి తట్టాడు, మట్టి తీసి ఇట్లా వేయలే. మరి ఇన్ని లక్షల కోట్ల అప్పే ఎట్లయింది? నువ్వు ఏ విధంగా చేసినావు? ఇప్పుడు ఒక్క 2 సంవత్సరాలలోనే 300 లక్షల కోట్ల అప్పు అయిందని అంటున్నారు. మరి అప్పంత ఎందుకయింది? వారు చేసిన పని చాలా ఉందండి. వారు ఇంకా ముందుకు పోతారని అక్కస్తోటి ఇవన్నీ లేనిపోని అన్ని కేసీఆర్ మీద పెట్టి వారు అధికారంలోకి రావడానికి 4,000 పింఛను ఇస్తా అని, లేడీస్కి 2,500 రూపాయలు ఇస్తా అని, ఇంకా ముసలి రకరకాల హామీలు. ఆయన ఇది నాకు చావా బతుక రేవా అన్న దాంతో ఇక నేను అధికారంలోకి వస్తే వచ్చినట్టు, లేకపోతే నా రాజకీయ జీవితం సమాధి అని ఆ విధంగా హామీలు ఇచ్చి 1.8% తోటి అధికారంలోకి వచ్చిండు. లాస్ట్ ఒక 1 వీక్లో ఇదంతా చేంజ్ అయిపోయింది. మళ్ళీ గెలిచే అవకాశం ఉందా ఫైనల్గా రేవంత్ రెడ్డి? మళ్ళీ గెలవడం ఏందండి? ఇప్పుడు పెట్టమనండి చూద్దాం. ఇప్పుడు పెట్టమనండి, అసెంబ్లీ డిసాల్వ్ చేసి. ఆయన వచ్చే పరిస్థితి లేదు. ఆయన ఏమున్నా ఈ 4 రోజుల వరకే ముఖ్యమంత్రి, తర్వాత ఆయన వచ్చేది లేదు. మళ్ళా బీఆర్ఎస్ కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అవుతారు తప్పకుండా.